వస్తున్నారో ఆయన వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్. అలాగే ముఖ్యానంద గారికి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మూమెంటోస్ ఉన్నాయండి, అది ప్లీజ్ ప్లీజ్ అందరూ కూర్చోండి ప్లీజ్. भाई स्टेज पर सबसे नीचे ले लो, ठीक है. कौन सा वेयर आर यू? అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు మరియు గౌరవనీయులు అలీ అన్న గారు, అలాగే గౌరవ ముఖ్తియార్ గారు, అలాగే అయ్యూబన్న గారు, అలాగే అబ్దుల్ హమీద్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, మొయిద్దీన్ భాయ్ గారు, మీకు అందరికీ ఒక్కసారి హృదయపూర్వక థ్యాంక్స్ సార్. ఓకే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ జరిగే ఫ్రాడ్ల గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, ఏంటంటే ఒక చిన్న అవగాహన సదస్సు. ఏంటంటే నేను చెప్పడం వల్ల ప్రజలకు ఎంత దూరం వరకు మెసేజ్ పోతుంది అనేది ఒకటి కాకుండా ఒక ఐడెంటిఫికేషన్, అంటే మన మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక సినీ ఫీల్డ్లో ఒక ముస్లిం ఉమ్రా చేసి ఉన్నాడంటే ఒకే ఒక వ్యక్తి మా అలీ అన్న గారు. ఓకే, ఏంటంటే ఇక్కడ జరిగే చిన్న చిన్న ప్యాకేజ్ పెట్టి 40,000 45,000 పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడకుండా ఉండాలని అలీ అన్న గారితో కలవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనకి వెళ్ళి నేను ఉమ్రా గురించి అనగానే సారు పైన పడుకున్నారు, రోజా ఉండి నా కోసం ఆయన కిందికి వచ్చారు. నేను ఆయన గురించి 5 నిమిషాలు కూడా వెయిట్ చేయలేదు, జస్ట్ నేను వచ్చాను, ఆయన కిందికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను అరకులో షూటింగ్ జరుగుతుంది, నాకు నేను రేపు వెళ్తున్నాను అంటే, సార్ నేను 12వ తారీఖు ప్రోగ్రామ్ పెట్టాను సార్ అంటే, సరే నువ్వు ప్రోగ్రామ్ పెట్టావు కదా, సరే నువ్వు ఒక అవగాహన సదస్సు అంటున్నావు కాబట్టి అంటే నీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను. ఇది పెద్ద దూరం ఏమి కాదు, నేను ఎక్కడో మేబీ హైదరాబాద్లో ఉంటా. సో ఇట్లాంటి వాడికి మాలాంటి ఒకసారి ఎస్ మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది. సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను. ఆల్ ద బెస్ట్. సో ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు इफ्तार टाइम కూడా అవుతుంది, చాలామంది ముస్లిం సోదరులు असर का नमाज भी है, तो बहुत शुक्रिया आप सबको और थैंक यू सो मच. अस्सलाम वालेकुम. जरा बहुत बढ़िया है, प्लीज 2 मिनट. గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఉపన్యాసంలో అయ్యూబ్ ఖాన్ గారు కానీ, మోదీన్ గారు కానీ, మరి ముఖ్యంగా ట్రావెల్స్కి సంబంధించిన వారు కానీ విషయాలను క్లుప్తంగా చెప్పడం జరిగింది. తక్కువ ధరతో మోసపోకూడదు, మనం అన్ని బాబులు చూసుకొని మంచి ట్రావెల్స్లో పోయి మంచి మనసుతో, మంచి సందేశముతో, మంచి ఆశయంతో మనం ఉమ్రా చేసుకునే ఆలోచనతో పోవాలని వక్తలు చెప్పడం జరిగింది. والصلاة والسلام على رسول الله وعلى آله وصحبه أجمعين. أما بعد أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين. విశ్వనారాయణమూర్తి జగత్ ప్రవక్త, ఆదర్శ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన అనుచరులపై, మనందరిపై, సర్వమానవాళిపై దేవుని యొక్క కరుణా కటాక్షాలు కురేదని వేడుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నవ్వుల పంటను పండించే ప్రియ సోదరులు మహమ్మద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ ముఖ్తియార్ గారు, మిత్రులు అయ్యూబ్ ఖాన్ గారు, అతిథులు అజీజ్ గారు, అదేవిధంగా ఇన్ఫో అధ్యక్షులు శిక్షావళి గారు, అందరికీ అస్సలాము అలైకుం. అపార కృపాశీలుడు తీర్పు దినపు యజమాని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
వేదికను అలంకరించిన గౌరవనీయులు, సంఘ సేవకులు, సినీ యాక్టర్ మొహమ్మద్ అలీ గారికి, అలాగే స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీయులు విఎస్ ముఖ్తార్ గారికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన అజీజ్ గారికి, మరి నా మిత్రుడు బ్రదర్ ఎన్ఎస్ మొహిద్దీన్ గారికి, ఇన్ఫోటెక్ ఫౌండర్ షేక్ షావలి గారికి, ఇక్కడ వచ్చిన మిత్రులందరూ, మరి మీడియా వారికి, మరి పోలీస్ వారికి అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, ఎందుకు పెట్టినవయ్యా ఇంతటి తక్కువ మోతాదుల అమౌంట్లో అంటే మేము కూడా సేవ చేయాలి, ఎవరికి? ముస్లిం సమాజానికి సేవ చేయాలి, మధ్యతర కుటుంబాలకు కూడా ఉమ్రా చేయాలి. అది మీకే అర్థమవుతుంది అన్నమాట. ఆయన ఎట్లా ఆ హరంకు ఎంత దగ్గరలో మీకు రూమ్ అరేంజ్మెంట్ చేస్తారంటే, ఇక్కడ నుంచి మేము దాదాపు 1000 అడుగుల లోపలనే హరం షరీఫ్ దానికి సంబంధం ఉంటాం అన్నమాట. అంత క్లియర్ గా దగ్గర ఉండి మౌలవీ సాబు మేము ఎయిర్పోర్ట్ నుంచి పోయినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు మనకు మౌలవీ సాబు వెంటబడి ఉండి మనకు సర్వీస్ ఉంటారు అనమాట. ఇది మనం ఫస్ట్ టైం పోయినప్పుడు కొంచెం ఇది అవుతాం అనమాట. ఆయన అంత సర్వీస్, అంత ఫుడ్ ఎంత బాగా అరేంజ్మెంట్ చేస్తారంటే అంత బాగా అరేంజ్మెంట్ చేసి ప్రతి మనిషికి ప్రతి పిల్లలకు వాళ్ళకు వెంటబడి ఉండి వాళ్ళు జియారత్లు అక్కడ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ జియారత్ కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు మౌలవీలు అరేంజ్మెంట్ చేసి ప్రతిదీ అంతా ఎక్స్ప్లెనేషన్ చేసి బాగా ఇది చేస్తారు అన్నమాట. రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా మన శిక్షా ట్రావెల్స్ సూపర్ అని నేను నమ్ముతున్నాను, ప్రజలు కూడా అట్టే నమ్ముతున్నారు అనమాట. శిక్షాభి సర్వీస్ లో అసలు ఇవ్వబడ నేను వచ్చేటప్పుడు రిటర్న్ బస్సు కూడా నిలబడి నేను శిక్షాభి అడిగినాను, ఈ ప్యాకేజ్ లో మీకు గిట్టుబాటు అవుతుందా అని అడిగినాను లేదా ఎట్లా అంత బాగా సర్వీస్ ఇస్తారు. ప్రతి మనిషికి ఆయన ఎంటంబడే ఫోన్ చేసిన 2 నిమిషాల లోపల అక్కడ ఫుడ్ బాగా ఎవరన్నా పెట్టవచ్చు, అంతా చేసొచ్చు. ఎవరన్నా మిస్ అయితే ఒక్క 2 నిమిషాల లోపల ఆయన అక్కడ ఉంటాడన్నమాట. 2 నిమిషాల లోపలే అక్కడ వచ్చి ఆయన పికప్ చేసుకొని వాళ్ళకు సలహాలు ఇచ్చి పిలుచుకొని వచ్చి అంత బాగా సర్వీసు. భగవంతుడు ఆయనకు సలహా పెట్టాలా, ఇంకా చాలా మంది ఆయన అండర్లో పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాను. మీరు కూర్చుంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. గౌరవనీయుల ఎండి అయ్యూబ్ ఖాన్ నేను పుట్టింది పెరిగింది కోనసీమ, కానీ వచ్చింది రాయలసీమ. నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది 35 సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులోనే. అప్పటిదాకా సినిమాల్లో చూడటం వింటమే తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుటూరుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 3 రోజులు ఇక్కడ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ వాతావరణం, ఇక్కడ మనుషుల ప్రేమ. సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు, రాగి సంగటి దొరుకుతుంది, మంచి కర్రీ దొరుకుతుంది, నువ్వు తింటావు అంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని అరే నాయన తీసుకెళ్ళరా నాయన ఇమ్మీడియట్గా పెట్టించు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు, మా అమ్మగారి ద్వారా అవ్వచ్చు, చాలామంది చుట్టాలు కర్నూలులో, కడపలో, అలాగే
రాయచోటిలో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకు అలీ ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అనే ఒక చిన్న మీ అందరికీ ఉండొచ్చు. కానీ తను నా ఇంటికి వచ్చాడు, వచ్చి ఒక మాట చెప్పాడు, అన్న చాలామంది పేదవాళ్ళు మోసపోతున్నారు, నేను చెప్తే అంత రీచ్ ఉండదు, కానీ వాళ్ళ కళ్ళల్లో వెళ్ళే వాళ్ళు కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు. మీలాంటి వాళ్ళు పెద్ద మనిషి ఉన్నవాళ్ళు, మీరు ఎన్నోసార్లు ఉమ్రా చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అరకు వ్యాలీ నుంచి వచ్చాను. ఎక్కడ అరకు వ్యాలీ, ఎక్కడ పొద్దుటూరు. తెల్లారుజామున 3 గంటలకి డ్రైవర్ వచ్చి లేపి, ఎందుకంటే భయంకరమైన మిస్ట్ ఉంటుంది, ఫాగ్ ఉంటుంది, ఆ ఫాగ్లో నుంచి కిందకి రావాలి విశాఖపట్నం, అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు, విశాఖపట్నం టు హైదరాబాద్, హైదరాబాద్ టు కడప, కడప టు పొద్దుటూరు. ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది. ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చా, ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను, డోంట్ వరీ. నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను. ఆల్రెడీ డైరెక్టర్ గారికి చెప్పున్నాను, నువ్వేం టెన్షన్ పడక అబ్బాయి, నేను వస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 99లో నేను 94లో యమలీల ద్వారా హీరో అయ్యాను. 94లో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది, ఫిబ్రవరిలో యమలీల ఓపెనింగ్ అయింది, ఏప్రిల్ 28వ తారీఖున యమలీల సినిమా రిలీజ్ అయింది. దాదాపు ఇప్పటికీ 31 సంవత్సరాలు అయింది నేను హీరో అయ్యి. ఆ టైంలో లోపల నాకు ఏముండేదంటే నా తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మక్కాకి పంపించాలని కోరిక ఉండేది నాకు. మా నాన్నగారు ప్రతిరోజున, మా నాన్నగారు టైలర్, దర్జీ, ఆయన మనిషిని చూస్తే జనరల్గా ఆదిలు తీసుకుంటారు, మన షర్ట్ ఆది కానీ ప్యాంట్ ఆది కానీ. మనిషిని చూస్తే ప్యాంట్ షర్ట్ కుట్టే అంత గొప్ప టైలర్ నా ఫాదర్. ఆ తర్వాత ఆయన అనుకున్నాడంట, నన్ను కూడా చాలా పెద్ద టైలర్ చేయాలనుకున్నాను నేను. కానీ లోపల మనకి ఒకటి ఉంది బాడీలో. చిన్నప్పుడు మా నాన్నగారు డబ్బులు ఇస్తే ఎన్టీ రామారావు గారి సినిమాలు ఇప్పుడు చూసేవాడిని, ఆయన అభిమానం. అట్టాగా నాలో ఒక కోరిక పుట్టింది. రాజబాబు గారు, కమెడియన్ రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్. ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో ఒక రోజు వీళ్ళ కమెడియన్ అవ్వాలి అనుకొని 4-5 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు. ఆ తర్వాత అక్కడే వదిలి ఒకళ్ళకి గప్పు చెప్పి వెళ్ళేవారు. ఆ తర్వాత సీతాకోచిక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ సీమకే చెందిన ఆయన, అప్పుడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు 1980లో సీతాకోచిక అవార్డు తీసుకోవటం. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక 100 సినిమాలు చేయడం. ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు అని, అలాగే పస్తులతోటి 6 సంవత్సరాలు ఒంటిపూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను. భగవంతుడు నా మీద ఒక కన్ను వేసి నేను చాలా కష్టపడ్డాను, నేను ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని కమెడియన్గా, హీరోగా దాదాపు 1260 సినిమాలు యాక్ట్ చేశానంటే అది నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నేను నమ్మే అల్లా అవ్వచ్చు. అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్రా చేయాలని ఎంతో కోరిక ఉండేది. తెలుగు, తమిళ్, హిందీ, ఆ డబ్బింగ్లో చాలా కంట్రీస్లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది, బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది, ఢాకాలో రిలీజ్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది, సోమాలియాలో రిలీజ్ అవుతుంది, జకర్తాలో రిలీజ్ అవుతుంది, మలేషియాలో రిలీజ్ అవుతుంది,
ఇట్లాంటి ఎన్నో కంట్రీస్లో ఆఖరికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమా నడుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ తీసుకున్న అదృష్టం అది. ఈ రోజున అన్ని సినిమాలు నేను వాచ్ చేశానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం. అండ్ అలాగే ఈ రోజున ఎందుకు చెప్తానంటే ఈ మాట, 1999లో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళా. అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హజ్కి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాడు ఇంత అవుతుంది అనగానే ఏమీ తగ్గించద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చాను. ఆ తర్వాత మోసం జరిగింది. బొంబాయి దాకా వెళ్ళి నా తల్లిదండ్రులు వెనక్కి తిరిగి వచ్చారు. చాలా బాధపడ్డారు. ఎంత బాధ అంటే అరే మేము హజ్ చేయలేకపోయాము అని. మీరేం బాధపడకండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ అలీ దర్గా తీసుకెళ్ళా. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దర్గాకి తీసుకొచ్చాను, ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అని. ఆ తర్వాత జెన్యూన్ ట్రావెల్స్ ఏది ఎక్కడ ఉంది అని తెలుసుకొని 10 మందిని అడిగి వెళ్ళి, అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది, ఈసారి ఇలా జరగకూడదు అని చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అతను ఒక ఐడియా ఇచ్చాడు. ఒక పని చేయాలి భయ్, మా మీద నమ్మకం నీకు ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పలానా ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నేను నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా, వేరే రాష్ట్రం నుంచి రాలా, ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి, అంటే మనందరికీ తెలుసు చాలామంది చదువుకొని ఉండరు, వాళ్ళు కష్టపడతారు, దాచుకుంటారు డబ్బులు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి, హరాన్ని చూడాలి అని ప్రతి ముస్లింకి ఉంటుంది. సో అట్టాగా వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగు చేసుకున్న తర్వాత ఎవరో అనామకుడు తెలియని ట్రావెల్స్కి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే, ఈ మధ్యకాలం నేను కూడా చాలా న్యూస్లో చూశాను, చాలా బాధపడుతుంటా. ఎందుకంటే చాలా స్కామ్లు జరుగుతుంటాయి, కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. అట్లాంటి పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీనికి ఇంకా అంతు లేదా, దీనికి ఇంకా స్టాప్ లేదా అనుకున్నాను. సో తను వచ్చి నాకు చెప్పాడు, అన్న నేనైతే జెన్యూను, చాలామంది 40,000 అనగానే అయ్యో చాలా తక్కువ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు, కానీ మోసపోతున్నారు. కానీ అలా కాదు, నేను పెట్టే ప్రైజ్ ఇది, నేను పంపించే విధానం ఇది అని తను నాకు చెప్పడం జరిగింది. అలాగే తప్పకుండా నేను వస్తాను బ్రదర్. అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా చెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊరాడు మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడో ఏసీలో కూర్చోబెట్టి 40 అనగానే 45 కానీ 50 అనగానే మనం తీసుకెళ్ళిపోతారు, మొత్తం తిప్పేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి రావడానికి టికెట్ 30,000 అవుతుంది, కానీ అన్ని రోజులు మిగతా 10,000 40,000 అంటే అది ఏంటంటే, ఎందుకంటే చాలామంది చదువుకొని ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను ఒక సలహా ఇస్తాను, అయ్యా ఇలా పలానోళ్ళు ఇంత అడుగుతున్నారు వెళ్ళొచ్చా అని. పక్కన ఎవరన్నా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడగండి, వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు. దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్స్ తోటి మనం జర్నీ చేయాలి. ఎందుకంటే ప్రతి హిందూకి ఉంటుంది కాశీ వెళ్ళాలని, ప్రతి క్రిస్టియన్కి ఉంటుంది జెరూసలేం వెళ్ళాలని, ప్రతి ముస్లింకి ఉంటుంది మక్కాకి వెళ్ళాలని. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఆ పవిత్ర ప్లేస్కి ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే, ఎవరు పైకి వెళ్ళి చూసి రాలా. సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే మోసం చేసి తిరుగుతున్నారో వాళ్ళకి భగవంతుడు శిక్షిస్తాడు. కానీ నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, మనల్ని ఏమన్నా కొడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం, వాడి దాన్ని కొడితే జీవితాంతం బాధపడతాం.
అదైతే నేను నమ్ముతాను. సో అందుకోసం ఈ రోజున నా భార్యమణి తను 5 సార్లు ఉపరా చేసింది, నా బిడ్డలు 3 సార్లు ఉపరా చేశారు, నేను 3 సార్లు ఉపరా చేశాను. మధ్యలో ఒక 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగానే స్తంభించిపోయింది. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ప్రతి వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నారంటే అది మీ ఆశీర్వాదం, మీ ఒక ఆదరణ. మీరు ఇంతటి వాడిని నేను చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు, అది నా అదృష్టం. అలాగే మరి ఇందాక మా పెద్ద ఆయన ఒక ఆయన ఇక్కడికి వచ్చిన్నారు, దావుదాడు ఫాదరు, తను కూడా మంచి నటుడు, తను కూడా కష్టపడుతున్నాడు పొద్దుటూరు నుంచి. అండ్ అలాగే తను అన్న మీరు మా ఊరికి వెళ్తున్నారంట, ఇలా మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా, ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా నా తల్లిదండ్రులు లేరు. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేసుకున్నా. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ దేవుడి రూపంలో ఉండేదే తల్లిదండ్రులు. సో వాళ్ళు బతుకున్నంతకాలం మనం చేయాల్సి, మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి చేసుకోలేరు. వాళ్ళకి మనం పంచాల్సింది ఒక ప్రేమ. సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే మా షాన్ కూడా ఇక్కడ ఏదైతే